సో మార్కెట్లు ఈరోజు చూసుకుంటే అయితే ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ అయితే కొంచెం అంటే స్టార్ట్ అవ్వడం అయితే లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్, తర్వాత వాలటాలిటీ అయితే బాగా కనిపించింది. ఓవరాల్గా అంటే నిన్న మార్కెట్ అంటే యూఎస్ మార్కెట్ చూసినా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. సో డాలర్ ఇండెక్స్లో అయితే కొంచెం చేంజెస్ కనిపించాయి. క్రూడ్ ఆయిల్ మాత్రం స్టేబుల్గానే ఉందని చెప్పాలి. సో ఇవన్నీ బ్యాక్డ్రాప్తోనైతే మార్కెట్ ఈరోజు కొంచెం ఎక్కువ ప్రెజర్లోకి వెళ్ళడం, ఓవరాల్గా ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే అంటే 25,879 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 3 పాయింట్లు పాజిటివ్గానే. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 84,478 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 12 పాయింట్స్ పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 58,381 దగ్గర క్లోజ్ అయింది. ముఖ్యంగా సెక్టర్ వైజ్ చూసుకున్నా కొంచెం మిక్స్డ్ ఉందని చెప్పాలి. మెయిన్గా ఎక్స్పోర్ట్ బేస్డ్ సెక్టార్స్ అయితే బాగా కొంచెం స్ట్రెంత్ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. ఓవరాల్గా ప్రజెంట్ సెక్టార్ బేస్డ్ మార్కెట్ ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. చూద్దాం, మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఓవరాల్గా మార్కెట్ అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ప్రకారం మార్కెట్ ప్రజెంట్ ఎలా ఉంది? కొన్ని అంటే టారిఫ్ల భయం కూడా కొంచెం తొలగే అవకాశం ఉందని చెప్తున్నారు. షట్ డౌన్ కూడా త్వరలోనే ముగుస్తుందని కూడా ఒక మాట చెప్తున్నారు. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ప్రకారం మనకేమో ట్రిగ్గర్స్ కానీ కొత్త ఈవెంట్స్ కానీ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు మేడం? ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సో చాలా మనకి న్యూస్ అయితే అన్ని వైపుల నుంచి మనకి డొమెస్టిక్ గా గ్లోబల్ గా అయితే ఎక్కడ చూసినా మనకి న్యూసే కనిపిస్తుందండి. సో వీఆర్ జస్ట్ ఎడ్జ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో యుఎస్ షట్ డౌన్ అయితే ట్రంప్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. సో వీఆర్ వర్కింగ్, గవర్నమెంట్ యాజ్ యూజువల్ గా వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో షట్ డౌన్ కి అయితే ఎండ్ కార్డ్ పడినట్టుగా అఫీషియల్ గా అక్కడ నుంచి అయితే మనకి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో దాని తర్వాత జరిగే ఈ కొన్ని ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పటి వరకు యుఎస్ షట్ డౌన్ వల్ల మనకి కొంత రిపోర్ట్స్ రాలేదండి. అంటే ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ కానీ, జాబ్ రిపోర్ట్స్ కానీ, ఇంకా చాలా రిపోర్ట్స్ యుఎస్ అక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల రాలేదు. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని మనకి రాబోతున్నాయి. సో దాని దగ్గర నుంచి మనకి మార్కెట్ అనేది ఇన్పుట్స్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మేజర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేజర్ గా ఈ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం మనకి యుఎస్ లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఈ ట్రేడ్ టారిఫ్స్ ఇంపాక్ట్ కూడా కనిపించి ఇన్ఫ్లేషన్ ఏమైనా పెరిగినట్టుగా ఇప్పుడు వచ్చే ఈ డేటా వల్ల కానీ రివీల్ అయినట్లయితే అక్కడ ఫెడ్ రేట్ కట్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి డిసెంబర్ లో. సో దిస్ ఈజ్ వన్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ షట్ డౌన్ క్లోజింగ్ అండ్ ఫాలోడ్ బై ఈ డిసెంబర్ లో ఫెడ్ రేట్ కట్ గురించి ఎక్స్పెక్టేషన్స్. ఆ వచ్చిన డేటా గురించి మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి, ఎలాంటి డేటా వస్తుంది యుఎస్ నుంచి అనేది. దాన్ని బట్టి మార్కెట్స్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఆ తర్వాత యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది చాలా క్లోజ్ బై అంటున్నారు. దెర్ ఈజ్ ఏ పాజిటివ్ సిగ్నల్స్. ఎంతో కొంత ముందు కన్నా, అంటే ఇప్పుడు 50% మనకి ట్రేడ్ టారిఫ్స్ లో ఉన్నాము. సో దాని మీద కొంత రిలీఫ్ అయితే వస్తుంది అని యుఎస్ లో ట్రంప్ ప్రెసిడెంట్ గారు మనకి అనౌన్స్ చేశారు. సో ఎటువంటి పాజిటివ్ న్యూస్ వస్తుంది అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, టెక్స్టైల్స్ కానీ అవి ఆల్రెడీ పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. అలానే ఐటీ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్ గా మూవ్ అవుతుంది. సో టారిఫ్స్ పాజిటివ్ న్యూస్ కోసం కూడా ఈగర్ గా మన మార్కెట్ వెయిట్ చేస్తుంది. అది కూడా బాగా డిలే జరుగుతూ ఉంది. ఈ రోజు వస్తుందా, లేకపోతే ఈ వీక్ వస్తుందా, నెక్స్ట్ వీక్ వస్తుందా అన్నట్టుగా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్జ్ లో మనకి వీఆర్ వెయిటింగ్, అంటే మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కన్ఫర్మేషన్, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆన్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి. అయితేనే మార్కెట్స్ ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే టూ మచ్ వాలటైల్ అండి. అంటే ఒక 200 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 26,000 కూడా ఈ రోజు మార్కెట్స్ అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి 25,800 ఆ రేంజ్ లో కూడా వెళ్ళి ఫైనల్ గా 25,879 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఎంత వాలటిలిటీ అనేది మార్కెట్ లో అంటే కనిపిస్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలానే రేపు మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. సో మార్కెట్స్ ఆర్ కీన్లీ అబ్జర్వింగ్ అండ్ ఫాలోయింగ్ దీస్ రిజల్ట్స్ అన్నట్టుగా మనకి ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అవడానికి కూడా కారణం అదే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రేపు ఏమవుతుంది అంటే చాలా పాజిటివ్ గా అయితే ఎన్డీఏ గురించి
ఎగ్జిట్ పోల్స్ లో అయితే ఎన్డీఏ వస్తుంది అని ఉంది కానీ బట్ ఫైనల్ గా వచ్చేంత వరకు ఎంత మెజారిటీ రేపు మార్కెట్ లో అంటే మేడం రేపు మార్కెట్ లో ఎక్కువగా అంటే ఎగ్జిట్ అంటే ఈ రిజల్ట్స్ సంబంధించినది ఎక్కువగా ఉంటుందా ఎఫెక్ట్, లేకపోతే గ్లోబల్ క్యూస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి? ఏది ఎక్కువ కన్సిడర్ చేయాలి ఇన్వెస్టర్లు? అంటే ఏ విధంగా రేపు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఏ విధంగా ఉండాలి? అందరూ కూడా కొంచెం ఈ న్యూస్ ఫాలో అయితే మనకి బాగుంటుందండి. ఫస్ట్ న్యూస్ గ్లోబల్ న్యూస్ ఒకటి ఉంది, అలానే మనకి బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ మనకి ఎగ్జిట్ రేపు రిజల్ట్స్ న్యూస్ ఒకటి ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ కంఫర్టబుల్ గా పాజిటివ్ గా కానీ వచ్చినట్లయితే మనకి రిజల్ట్స్ డెఫినెట్ గా మార్కెట్ అదైతే పాజిటివ్ గానే తీసుకుంటుందండి. సో జస్ట్ రేపు రిజల్ట్స్ అయితే మనకి ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం క్లారిటీ అయితే మనకు వచ్చేయచ్చు. సో ఎక్కువ మెజారిటీతో ఎన్డీఏ ఎక్కువ సీట్స్ కానీ వచ్చినట్లయితే పాలసీ మేకింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎప్పుడు మార్కెట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్ట్రాంగ్ అయితేనే పాజిటివ్ గా తీసుకుంటాయండి. సో దట్ ఈస్ వెరీ క్లియర్. రేపు కానీ ఎన్డీఏకి ఎక్కువ సీట్స్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ ఎస్ మార్కెట్స్ విల్ గో అప్ అంటే పాజిటివ్ గా తీసుకుంటాయి. అండ్ ఇక్కడ నుంచి యుఎస్ నుంచి వచ్చే ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా, తర్వాత జాబ్స్ డేటా, ఇదంతా కూడా ఈ యుఎస్ షట్ డౌన్ తర్వాత వచ్చిన ఈ డేటా అంతా కూడా మార్కెట్స్ తీసుకుంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. రేపు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది టూ మచ్ ఆఫ్ వాలటైల్, అంటే ఈ రోజు ఎంత వాలటైల్ గా ఉందో రేపు కూడా అంతే వాలటిలిటీ అయితే ఉంటుందండి. ఇన్వెస్టర్స్ హ్యావ్ టు బి వెరీ కాషియస్, బట్ దే కెన్ బీ విత్ పొజిషనింగ్ కాల్స్ అయితే ఇప్పటికీ కూడా తీసుకోవచ్చండి. ఐదర్ మెటల్స్ లుకింగ్ వెరీ గ్రేట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర ఇంకొక న్యూస్ ఏమైందంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎట్ 13 year లోకి వెళ్ళిపోయిందండి. అంటే 0.26%. అసలు ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది 2.6% ఇన్ఫ్లేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అసలు 1% బిలోకి వెళ్ళిపోయిందండి ఇన్ఫ్లేషన్. సో దానివల్ల మనకి రెపో రేట్ కట్ అయితే డెఫినెట్ గా ఉండొచ్చు అనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ బ్యాంక్ రిలేటెడ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ అవన్నీ కూడా ఆల్రెడీ మూవ్ అవ్వడం అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అవి కూడా పికప్ అవుతూ ఉన్నాయి. అలానే ఈ యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి మీరు అన్నట్లుగా ఈ టెక్స్టైల్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అన్ని కొంచెం పాజిటివ్ గా మనకి మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. సో అలానే కొన్ని బిఎస్సి మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి రిజల్ట్స్ ఓరియంటెడ్ కొన్ని స్టాక్స్ కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి. మెటల్స్ ఆల్సో లుకింగ్, అంటే మెటల్స్ కి ఒక రకమైన పాజిటివ్ అప్ సైకిల్ అనేది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి చాలా ఇయర్స్ తర్వాత. ఐదర్ జింక్, కాపర్, సిల్వర్ అన్ని కూడా మనకి మెటల్స్ అన్ని కూడా అప్వర్డ్స్ లో వెళ్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో మేకింగ్ మనకి ఈ మెటల్స్ అనేవి పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు, మెటల్ స్టాక్స్ అన్ని కూడా సెక్టార్ అంతా కూడా పాజిటివ్ గా వెళ్తోంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇంకా బెటర్ గా మనకి ఇంకా స్టాక్స్ స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ గా కావాలి అనుకుంటే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంకింగ్ స్టాక్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు అండి. మేడం ఇప్పుడు చూస్తే ప్రజెంట్ నిఫ్టీ అయితే కొంచెం మంచి అంటే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది, కానీ పోర్ట్ఫోలియోకి సంబంధించి అయితే స్టాక్స్ అంటే పోర్ట్ఫోలియోలు మాత్రం పాజిటివ్లోకి వెళ్ళట్లేదు. అంటే ఇండెక్స్లో పాజిటివ్ మూమెంటం ఉంది కానీ పోర్ట్ఫోలియోలో వెళ్ళట్లేదు అనేసి చాలామంది అంటే ఎక్కువ డౌట్ పడుతున్న ప్రజెంట్ ఎక్కువ డౌట్ చాలామందికి ఇదే వస్తుంది. ప్లస్ నిఫ్టీ టెక్నికల్గా నిఫ్టీ లెవెల్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఏ విధంగా ఉండొచ్చు? సో ఎప్పటి నుండి అంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ 1 month నుంచి ఒక రకమైన అంటే సెల్ ఆన్ రైజ్, అంటే మార్కెట్స్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి దగ్గరకు వెళ్ళిపోతున్నాయో 26,100 ఆ రేంజ్ కు వెళ్ళగానే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ సెల్ ఆన్ రైజ్ అనేది అయితే బాగా కనిపిస్తుందండి. మళ్ళీ ఇమీడియట్ గా ఈ 25,400, 450 ఆ రేంజ్ లో మంచి సపోర్ట్ కూడా అంతే లెవెల్లో మళ్ళీ మార్కెట్ ని తీసుకెళ్తుందండి. ఈ విధంగా మార్కెట్స్ ఒక 600 points మధ్యలో చాలా వరకు బ్రేక్అవుట్ అవ్వడానికే రెడీగా ఉన్నా, బట్ అక్కడ సెల్ ఆన్ రైజ్ లేకపోతే సెల్లింగ్ ప్రెషర్ ఎట్ హైయెస్ట్ అంటే 26,100 దగ్గర 26,000 దగ్గర మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఇది బ్రేక్అవుట్ అవ్వాలి అంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ న్యూస్ క్యాన్ మేక్ వీ కెన్ రీచ్ అండ్ బ్రేక్ ద ఆల్ టైమ్ హై, దట్ ఈస్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అండి. ఆ డీల్ మనకి కంప్లీట్ అయ్యి కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే ఇమ్మీడియట్లీ మార్కెట్స్ విల్ గో అప్. ఆ తర్వాత యుఎస్ మార్కెట్స్ తర్వాత అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అక్కడ కూడా మీరు చూస్తున్నట్టయితే ఏ బబుల్ అనేది బర్స్ట్ అవుతుంది, అలానే ఏ స్టాక్స్ అన్ని కూడా చాలా ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాయని మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్ అయిన ఇండియా వైపు వచ్చే అవకాశాలు కూడా అంతే ఉన్నాయండి. సో లెట్స్ హోప్ దట్ విల్ బ్రేక్ ఇస్ వెరీ వెరీ సూన్. ఈ ఏదైతే ఈ కన్సాలిడేషన్ లేకపోతే ఈ మధ్యన ఈ 500-600 పాయింట్స్ మధ్య ఏదైతే నిఫ్టీ స్టక్ అయిందో అది డెఫినెట్ గా మనం బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి.
ఓకే మేడం. నెక్స్ట్ ఈక్విటీ తర్వాత కమ్యూనిటీకి వస్తే మాత్రం ప్రజెంట్ చాలా మందికి పెద్ద డౌట్ అంటే గోల్డ్ ఆల్ టైమ్ హై ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హై ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయొచ్చా, ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? అంటే దాని ఇన్వెస్ట్మెంట్ ఈటీఎఫ్ ద్వారా చేస్తే బెటరా, లేదంటే డైరెక్ట్ లంసమ్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని డౌట్స్ అయితే గోల్డ్ పైన చాలా ఉన్నాయి మేడం. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చెప్తారు? సో మేము అబ్జర్వ్ చేసేది కాదండి, అంటే ద స్టడీ అండ్ డేటా వీఆర్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ. డేటా ఏం చెప్తుంది అంటే ఈటీఎఫ్స్ ద్వారా దాదాపుగా అండి ఇండియాలో ఈటీఎఫ్స్ ద్వారా ఆల్మోస్ట్ అంటే ఒక 20 నుంచి 24 మధ్యలో ఎంతైతే పెట్టారో ఆ మొత్తం అమౌంట్ ఒక 25 లోనే ఇన్వెస్ట్ చేశారండి. అంటే దాదాపుగా ఒక 10 months లో ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా ఒక $3 బిలియన్ అనేది ఇన్వెస్ట్ చేశారు. అంటే ఎంత క్రేజ్ ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ ఈ విధంగా తగ్గకపోవడానికి కారణం కూడా మన ఇండియన్స్ అని ఇప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. అప్పుడు ఓన్లీ ఒక ఫిజికల్ గా కొంచెం బై చేస్తున్నాము, ఫిజికల్ గా మనం చాలా ఫ్రెంజీ టువర్డ్స్ గోల్డ్ అని అనుకుంటే అంతకు మించి 4 రెట్లు ఎక్కువగా ఈటీఎఫ్స్ ద్వారా ఇండియన్స్ గోల్డ్ లో పెడుతున్నారండి. ఇప్పుడు టోటల్ ఏయుఎం ఆఫ్ ఇండియన్ ఈటీఎఫ్స్ మనం చూసుకున్నట్లయితే $11 బిలియన్ కి వెళ్ళిపోయింది. అంటే కొన్ని 29 tons ఈక్వలెంట్ గోల్డ్ మనం జస్ట్ 10 months లోనే ఫిజికల్ గా మనం కొనేసామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రెంజీగా, మనం ఎంత అగ్రెసివ్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా మన ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. దానివల్లే గోల్డ్ అనేది మనకి తగ్గడం లేదండి. ఇంకోటి ఏంటంటే మనకి గ్లోబల్ గా ఇది డొమెస్టిక్ గా మన ఇండియన్ లెవెల్లో, గ్లోబల్ లో కూడా ఏమవుతుందంటే డాలర్ అనేది చాలా వీకనింగ్ అవుతుంది. సో అక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తర్వాత ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల, ఈ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల అక్కడ కూడా యుఎస్ ఎకానమీలో ఒక రకమైన అనిశ్చితి కనిపిస్తుంది, ఒక రకమైన అన్సర్టనిటీ కనిపిస్తుంది. ఇది క్లారిటీ వచ్చేంత వరకు ఇప్పుడు అంతా కూడా మళ్ళీ గోల్డ్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. సో డెఫినెట్లీ గోల్డ్ విల్ బి షైనింగ్ ఈవెన్ ఫర్దర్ కూడా అనిపిస్తుందండి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. అంటే మన ఇండియన్స్ ఈటీఎఫ్స్ ద్వారా పెట్టడం స్టార్ట్ చేసేసారు, చాలా హై లెవెల్లో హ్యూజ్ వాల్యూమ్స్ లో ఈటీఎఫ్స్ లో పెడుతూ ఉన్నారు. ఒకవైపు ఫిజికల్ గోల్డ్ నడుస్తుంది, అలానే గ్లోబల్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా టువర్డ్స్ గోల్డ్ వైపే వెళ్తున్నాయి. మేడం మీరు అన్నట్టు ఈటీఎఫ్ లో ఎక్కువ పెడుతున్నారు అని చెప్తున్నారు, అంటే ఏ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, అంటే స్పెసిఫిక్ గా ఈ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి ఇలా మనం ఏమైనా డిసైడ్ చేసుకోవచ్చా? సజెస్ట్ అంటే ఇప్పుడు మొన్న సెబీ కూడా గట్టిగా అందరికి వార్నింగ్ ఇచ్చిందండి. గోల్డ్ లో ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసేది పేటిఎం ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, యాపిల్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫోన్ పేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ నాట్ సేఫ్. ఇవన్నీ సేఫ్ కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ సెల్లర్స్ ద్వారా ప్రైవేట్ వాలెట్స్ లో పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా డిఫాల్ట్ చేస్తే మీ గోల్డ్ కి ఎటువంటి లైక్ సేఫ్టీ లేదు, ప్లీజ్ అందులో పెట్టకండి. మీరు పెట్టాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారానే పెట్టండి అని మరీ సెబీ కూడా చాలా అందరికీ చెప్తున్నారండి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము కూడా అందరికీ చెప్తున్నాము. సో ఫోన్ పేలు, పేటిఎంలు, గ్రో యాప్లు ఇట్లాంటి యాప్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఈటీఎఫ్స్ లోనే పెట్టండి. సో ఇందులో మళ్ళీ మంచి ఈటీఎఫ్స్ ఏంటి అని అడిగారు కాబట్టి ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ బాగుంటుంది, అలానే నిప్పాన్ గోల్డ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి. ఆ తర్వాత మనకి కోటెక్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో గోల్డ్ ఈటీఎఫ్స్ ఇలాంటివి మనం ఒక 4 ఇక్కడ మనము రాడార్ లో పెట్టుకోవచ్చు అండి. ఇందులో మీరు ఏదైనా ఎస్బీఐ, కోటెక్, తర్వాత మనకి ఇన్వెస్కో ఇలాంటి గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. సో దే క్యాన్ రిలై ఆన్ దీస్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్. ఇప్పుడు ₹100, $200 కూడా పేటిఎంలో గోల్డ్ కొనేస్తున్నారండి. అది అంత 5 years తర్వాత వాళ్ళు ఫిజికల్ లో కన్వర్ట్ చేసేటప్పుడు అంత ఈజీ కాదండి. దాన్ని మళ్ళీ మీకు ఫిజికల్ లో మీకు అందించడం, దానివల్ల మళ్ళీ జిఎస్టీలు పడతాయి, ఇవన్నీ ఉంటాయండి. చాలా సిచ్యువేషన్స్ లో దట్ ఈస్ నాట్ సేఫ్ అని అందరూ చెప్తున్నారు. సో బెటర్ గో అండ్ స్విచ్ టు గోల్డ్ ఈటీఎఫ్స్. ఓకే మేడం, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు గ్లోబల్ క్యూస్ అయితే కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ అయితే స్టాక్ బేస్డ్గా నడుస్తుంది. బై అండ్ డిప్స్ వెళ్తే బెటరా, లేకపోతే కొంచెం నిఫ్టీ రెసిస్టెంట్ బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేస్తే బెటరా? ఐడియల్ స్ట్రాటజీ అంటే మీరు ఏం చెప్తారు మేడం? ఐడియల్ ఏంటంటే ఈ మొత్తం నాయిస్, అంటే మార్కెట్ లో ఏదైతే ఈ నాయిస్ అంటే నిఫ్టీ, సెన్సెక్స్, ఈ నాయిస్ ని పక్కన పెట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టుకొని, ఆ తర్వాత స్టాక్ వైజ్ స్పెసిఫిక్ గా ఇప్పుడు మొన్న మనకి కొన్ని బంపర్ రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ ఇచ్చాయండి. సో ఎవరైతే ఫైనాన్షియల్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగాయో
ఎగ్జాంపుల్ లైక్ బిఎస్సి కానీ టాటా స్టీల్ కానీ ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కొంచెం మంచి రిజల్ట్స్ ని పెట్టుకుని వెళ్ళేయండి. అలానే సెక్టోరియల్ గా కూడా మనం ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ని మనం స్పెసిఫై చేసాము. సో ఈ సెక్టార్స్ ని రాడార్ లో పెట్టుకుంటూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. బై ఆన్ టిప్స్ అది కాకుండా లైక్ మనకి ఇది వాల్యుబుల్ గా ఈ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది, ఫండమెంటల్స్ ని చూసుకుంటూ సెక్టార్ ని చూసుకుంటూ స్టాక్ స్పెసిఫిక్ గా నెమ్మదిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ మేడం మాకు ఇంత అనేది చాలా కష్టంగా ఉంది ఇలాంటివి అంటే మాత్రం వీ క్యాన్ గో విత్ త్రూ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ద్వారానే. ఇలాంటి సమయంలో అంటే ఇలాంటి అన్సర్టైన్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా సేఫ్ గా కావాలి అనుకుంటే వీ కెన్ గో విత్ త్రూ గుడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు ఈక్విటీలోకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.